చక్కగా చక్కని చికిత్సగా గుర్తించారు. ఉపవాసంలో అనేకమైన ఉపవాసంలో అనువైన పద్ధతిని ఎంచుకోవాలి. మన ఆరోగ్యం సౌకర్య స్థాయిని బట్టి కింద చెబుతున్న ఉపవాస పద్ధతుల్లో ఒకదాన్ని అనుసరించండి. ఇప్పుడు చెప్పుకునే ఉపవాస పద్ధతులు కొన్ని మాట్లాడుకుందాం. వాటి ప్రకారంగా మీరు ఆ పద్ధతులను అనుసరించండి. నిర్జల ఉపవాసం అంటే ఆహారం నీరు కూడా తీసుకొని ఉపవాసం. ఆరోగ్యం అనుమతిస్తేనే చేయాలి. ఒకటి నిర్జల ఉపవాసం. జల ఉపవాసం ఆహారం లేకుండా నీరు మాత్రమే తీసుకోవాలి. మరియు నీరు వంటివి పండ్లతో పాలు, పండ్లు, పెరుగు, మజ్జిగ, గింజలు మొదలైనవి తీసుకోవచ్చు. మూడవది పండ్లతో చెప్పాం కదా, మజ్జిగ, పండ్లు, పెరుగు. నాలుగవది సాత్విక ఆహార ఉపవాసం. సగ్గుబియ్యం, మఖానా, డ్రై ఫ్రూట్స్, ఉడకబెట్టిన దుంపలు వంటి తేలికపాటి సాత్విక ఆహారాన్ని ఉప్పు లేకుండా తినాలి. సాత్విక ఆహారం అనేది ఉప్పు లేకుండా తినాలన్నమాట. ఉప్పు లేకుండా తింటే అది కూడా సాత్వికమైన ఆహారమే. కాబట్టి నాలుగవది సాత్విక ఆహారం. ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే పూర్తి ఉపవాసం వద్దు. మనలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా పూర్తి ఉపవాసాలు వద్దు. శక్తిని కాపాడుకోవడానికి కొబ్బరి నీరు ఉత్తమం. కెఫెన్ కలిగిన పానీయాలు వద్దు. కాఫీలు తాగవద్దు. బలహీనంగా అనిపిస్తే తేనె, నీళ్లు, కొబ్బరి నీరు, బాదం, వాల్నట్స్, శారీరక శ్రమను కొంత నివారించండి. ఆ టైంలో ఉపవాసం టైంలో శారీరక శ్రమను నివారించాలంట. లైవ్లో ఉన్న మిత్రులు ఎవరు ఒక లైక్ చేయట్లా, కామెంట్ పెట్టట్లా? ప్లీజ్ కామెంట్ పెట్టండి. ప్లీజ్ వెల్కమ్ లీలాభాను ఛానల్. లీలాభాను ఒక చోట అయితే స్టేజ్గా కూర్చోరు కదా, చూసారా? ఉపవాస పద్ధతులు 5 పద్ధతులు మాట్లాడుకున్నాం ఇప్పటికి. 6వ పద్ధతి వచ్చేసి ఉపవాసానికి ముందు రాత్రి. ఉపవాసానికి ముందు రోజు రాత్రి ఏం చేయాలి? ఉపవాసం వల్ల శక్తి తగ్గకోకుండా నిలబెట్టుకోవడానికి పీచు అధికంగా ఉన్న, అధిక కొవ్వు, ప్రోటీన్లో ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అంటే నెయ్యి, గింజలు, పన్నీర్, పెరుగు, కొబ్బరి, పులుపు వంటివి అసిడిటీ, కడుపుబ్బరాలకు తావివ్వకుండా ముందు రోజు రాత్రి నూనె పదార్థాలు, మసాలాలు మానుకోవాలి. ఉపవాసం ముందు రోజు రాత్రి నూనె పదార్థాలు, మసాలాలు మానుకొని శక్తి నిలబెట్టుకోవడానికి కొవ్వు, ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలన్నమాట. ఇక ఉపవాస విరమణ ఎలా చేయాలి? ఉపవాసానంతరం మొదట పండ్లు, నానబెట్టిన గింజలు లేదా వెచ్చని నిమ్మకాయ నీరు వంటివి తీసుకోండి. ప్రధాన భోజనంగా ఆవిరితో ఉడికించిన కూరగాయలు, పప్పు, కిచిడి, పెరుగుతో చేసిన వంటకాలు వంటివి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. ఉపవాసం తర్వాత ఒక్కసారిగా ఎక్కువ ఆహారం తీసుకుంటే జీర్ణ వ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. ఆధ్యాత్మిక శుద్ధి కోసం ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. పరమేశ్వరుడి బిల్వపత్రాలు, నీరు, పాలు సమర్పించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జాగరణ, ధ్యాన ప్రయోజనాలు పెరుగుతాయి. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటే కేవలం ఆహారం మానేయడమే కాదు, ఇవి శరీర మనసులను శుభ్రపరిచే గొప్ప పనితీరు ప్రక్రియ. అంతర్గత శాంతిని పొందేలా, ఆధ్యాత్మిక పురోగతి సాధించేలా చేస్తుంది. ఉపవాసం వల్ల పుణ్యం, పురుషార్థం అన్నీ కలిసి వస్తాయి. ప్లీజ్ వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. Good morning to all, everybody. Good morning.